ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో 1-2 తారీఖులు మరి ఈ రోజు కూడా నిన్న అద్భుతమైన విధానంగా స్వార్థ మేము చేశాము. అదేవిధంగా పేదల పట్ల సహాయం చేశాము. ఇటు చూడండి, దట్టమైన కారు అడవుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిగ్నల్ కూడా అందనటువంటి ఒక గుట్ట ప్రాంతంలో ఉన్నాం మేము. మన ఆత్మీయ పాస్టర్ మిస్టర్ రమేష్ గారి ద్వారా గుంటూరు ప్రాంతం నుంచి ఒక 20 మంది బృందం వచ్చారు. పేదలకు సహాయం చేయాలి, పేదల పట్ల కనికరము చూపించాలి, పేదలను కటాక్షించేవాడు ధనియుడు అనేటువంటి ఒక వాక్యము ద్వారా పాస్టర్ రమేష్ గారితో మేము ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి ఈ కార్యక్రమము దేవుడు తప్పకుండా దీవింపబడే విధంగా మేము ఉంటున్నాం. కాబట్టి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో ఈ పల్లె ప్రాంతంలో చేస్తున్నటువంటి సువార్తని, అదేవిధంగా సహాయ దండయాత్రని మీ ద్వారా కూడా మీరు అందరికి కూడా షేర్ చేసి ఈ పరిచర్ని ఇంకా ఆయా ప్రాంతాలకు మీరు పంచవలసిందిగా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అడవిలో ఏది కూడా దొరకనటువంటి క్రూరమృగాలు, అదేవిధంగా రాళ్ళు, మెట్టలు, ఇంకా రప్పలు, అనేకమైనటువంటి కీటకములు, పాములు, ఇంకా అనేకమైనటువంటి ఇంకా క్రూరమృగాల్లో మేము ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రతి ఒక్క బిడ్డని, అంటే మేము చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే చాలా మంది మారకపోవచ్చు, కానీ ఒక్క ఆత్మ అయినా సరే మరి దేవుని మార్గంలో నడిపింప చేయాలని ఒక మంచి తృష్ణ కలిగి, ఆశ కలిగి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా పౌష్టికాహారం లేక చాలా మంది ఇక్కడ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, ఇంకా పురుషులు కానీ బక్క చిక్కిపోయి వాళ్ళకి ఎముకలు కడుపునటువంటి విధానాలు ఉంటున్నారు. మరి దయచేసి వారి గురించి మనం ప్రార్థన చేద్దాము. ఈ విషయాలు తెలిసిన వారికి మీకు తప్పకుండా షేర్ చేసి ప్రభువు పేరిట మనం అందరం కూడా అనేకమైనటువంటి ఇంకా సువార్త ప్రార్థన కార్యక్రమంలో మనం పాల్గొందాం. ఒకవేళ దేవుని చిత్తమైతే మీరు కూడా ఉన్నటువంటి ఈ రోజులలో ఈ స్థలాలను మీరు కూడా వీక్షించి అనేక విధానాలుగా దేవుల్లో మనం కొనసాగబడతాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదింప చేయబడును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.